మన మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో అంటే 10వ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ 10వ నెంబర్ ద్వారా మనకి ఫోన్ చేసేటువంటి కాలర్స్ అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండవచ్చు అనేటువంటి దాని గురించి ఒక అంచనాకి రావచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనకి వచ్చేటువంటి కాలర్స్ అనేటువంటి అంటే మనకి ఫోన్ చేసేటటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, లేదంటే మనకి ఫోన్ చేసేటటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేటువంటిది ఏ విధంగా ఉండిద్ది అనేటువంటి దాని గురించి మనం మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి 10వ నెంబర్ అంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం అంచనా వేయించండి. సో ఇప్పటివరకు కూడా మీరు విన్నటువంటి ఆ మొబైల్ న్యూమరాలజీ కంటెంట్ అనేటువంటిది వేరండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మొబైల్ న్యూమరాలజీ కంటెంట్ అనేటువంటిది పూర్తిగా డిఫరెంట్గా ఒరిజినల్ కంటెంట్తో నేను ముందరకు తీసుకొచ్చాను. సో మీ యొక్క మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ఏంటి అనేటువంటి దాని గురించి కింద కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో చాలా మంది అడుగుతారండి లాస్ట్ 4 డిజిట్స్ ఏంటి ఇంపార్టెన్స్ అని. నేను ఖచ్చితంగా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలానే దీనికంటే ముందు కూడా మనం లాస్ట్ 4 డిజిట్స్ వల్ల మనకి ఫోన్ చేసేటువంటి వాళ్ళకి ఎలా తెలుసుకోవచ్చు, అసలు మన ఫోన్ నెంబర్ ఏం చెప్పింది అనేటువంటి దాని గురించి ఒక వీడియో చేసాం మనం ఆల్రెడీ. సో ఆ వీడియో కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవరికైనా సరే ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ అనేటువంటిది కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మొబైల్ నెంబర్ వచ్చేసి నా దగ్గర 2507 రూపాయలండి, అంటే 2507 అనమాట. కావాలనుకున్నటువంటి వాళ్ళు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. సో మన మొబైల్ నెంబరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి 10th నెంబర్ అనమాట. అంటే మన మొబైల్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ ఉండేటువంటి 10th నెంబరు. ఈ 10th నెంబర్ అనేటువంటిది 1వ నెంబర్ అనుకోండి. 10th నెంబర్ 1వ నెంబర్ అనుకోండి. ఇక్కడ నేను ఒక పర్టికులర్ తీసాను, గుర్తుపెట్టుకోండి. 1వ నెంబర్ అయితే కనుక అయ్యామ్ అంటే ఏంటంటేనండి, మనకి ఫోన్ చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను చెప్పేది కరెక్టు, నేనేం చెప్తున్నానో అది మంచిది, నేనేం చెప్తున్నానో అది వినండి. సో ఈ విధమైనటువంటి కన్వర్జేషన్తో ఉండేటువంటి కాల్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. అలానే ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో ప్రొలాంగ్డ్ కన్వర్జేషన్ అనేటువంటిది ఉండదండి. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, పెట్టేస్తారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మొబైల్ నెంబరు 1 అనేటువంటిది ఎండింగ్లో ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి ఎక్కువ మగవాళ్ళకి సంబంధించిన కాల్స్ వస్తాయండి. అవి కూడా కాల్స్ అనేటువంటివి కూడా చాలా తక్కువగా వస్తాయి. వచ్చిన కాల్స్ కూడా పెద్దగా కన్వర్షన్స్ అనేటువంటివి ఏమీ ఉండదండి. చాలా తక్కువగా చాలా తక్కువగా ఫోన్ కాల్స్ అనేటువంటివి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులకు కూడా తెలుసండి, ఈ వ్యక్తి మనం మాట్లాడేటువంటిది ఏదైతే ఉందో అది అర్థం చేసుకోడు, అతను చెప్పిందే వేదం, అతను చెప్పిందే ఇదన్నట్టు మాట్లాడతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అర్థమవుతుందండి. ఇది తక్కువగా ఎవరైతే కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారో, అలానే ఎవరైతే అవుట్ ఆఫ్ వరల్డ్ ఉంటూ అతి తక్కువగా కమ్యూనికేషన్తో కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి బెటర్ అండి. అంటే ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడేటువంటిది ఇష్టం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ నెంబర్ అనేటువంటిది బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, నిజంగా మీరు ఎవరైనా సరే ఎండింగ్ నెంబర్ 1 అయి ఉండి నేను చెప్పింది కనుక రిలేట్ కనుక అయి ఉంటే కనుక కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా చాలా మందికి అర్థమయ్యేటువంటి ప్రయత్నం జరుగుతుందండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి 2 నెంబర్ అండి. ఇక 2 నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి, ఐ ఫీల్. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్లన్నీ ఇంతేనండి, 9 నెంబర్లు ఇంతే. ఇక్కడ ఎండింగ్లో 2వ నెంబర్ వస్తే కనుక వీళ్ళకి ఫెమైన్ మాట్లాడేటువంటివి ఎక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళు కాల్ చేస్తారండి. ఒకవేళ వీళ్ళు మగవాళ్ళు అయితే కనుక ఆడవాళ్ళ నుంచి ఎక్కువగా ఫోన్ కాల్స్ అనేటువంటివి వస్తాయండి. అయితే ఫోన్ కాల్స్లో కూడా రొమాంటిక్ మాటలు ఏవైతే ఉంటాయో, రొమాంటిక్ డిస్కషన్స్, రొమాంటిక్ కన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి కన్వర్జేషన్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి. ఇంకోటి ఏంటంటే గాసిప్స్కి సంబంధించినటువంటి కాల్స్ అనేటువంటి ఎక్కువగా వీళ్ళకి వస్తూ ఉంటాయి. అలానే సెన్సిటివ్ కాల్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయండి. ఎక్కువ ఏదైతే కాలర్కి వీళ్ళకి ఉన్నటువంటి సంభాషణ ఏదైతే ఉందో కాలర్ వీళ్ళతో ప్రొలాంగ్డ్ కన్వర్జేషన్ అంటే చాలా ఎక్కువసేపు మాట్లాడేటువంటి
కన్వర్జేషన్స్ ఏవైతే ఉంటే అటువంటి ఫోన్ కాల్స్ అనేటువంటి చేస్తూ ఉంటారండి. సో ఇది దాని ముందున్నటువంటి మిగిలిన 3 నెంబర్ల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆ మిగిలిన 3 నెంబర్లు కూడా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి నెంబర్లు ఉంటే కనుక అసలు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఎండ్ అవ్వండి, మాట్లాడుతూనే ఉంటారు అనమాట. సుత్తి కబుర్లు, సోది, పిచ్చాపాట అంతా కూడా మాట్లాడుతూనే ఉంటారండి. అయితే ఈ కాల్స్లో వీళ్ళకి డిప్రెషన్తో మాట్లాడేటువంటి కాల్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయండి. అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఫీలింగ్స్కి సంబంధించినటువంటి షేర్ చేసుకోవడం, అంటే ఎక్కువ బాధ, సంతోషం, ఆనందం, మనసుకు సంబంధించినవి, ఫీలింగ్స్కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కాల్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయండి. వీటి యొక్క కాల్స్ యొక్క కన్వర్షన్ రేటు, కాల్స్ యొక్క ఏవైతే సంభాషణ ఉంటాయి కూడా అది కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి నెంబర్ 2 వాళ్ళకి. అంటే నెంబర్ 2 వాళ్ళు ఒక రకంగా గుర్తుపెట్టుకోండి, నెంబర్ 2 నెంబర్ అనేది ఎండింగ్లో ఉంటే వీళ్ళకి మనసు మీద ప్రభావం చూపించేటువంటి కాల్స్, ఎక్కువసేపు మాట్లాడేటువంటి కాల్స్, రొమాంటిక్గా ఉండేటువంటి కాల్స్, గాసిప్స్తో కూడిపెట్టినటువంటి కాల్స్, ఇటువంటి అన్ని కూడా వాయిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సో మీలో ఎవరైనా సరే నెంబర్ 2 కనుక మీకు ఎండింగ్ ఉంటే కనుక నేను చెప్పింది మీరు ఎంత రిలేట్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో అనేటువంటిది చాలా పెద్దదవుతుందని చెప్పి సింపుల్గా నేను కొట్టే తెచ్చానట్టు తీసుకొస్తున్నాను. బట్ కానీ మనం మొబైల్ నెంబర్ అనేటువంటిది డిజైన్ చేసేటప్పుడు మీకు సంబంధించినటువంటి డేటా తీసుకుంటాము, మీకు సంబంధించినటువంటి కాల్ హిస్టరీస్, అంటే ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎవరు మీకు కాల్ చేయాలి, లేదంటే మీకు సంబంధించిన ప్రొఫెషన్, ఇవన్నీ తీసుకొని దానికి అనుగుణంగా నెంబర్ అనేటువంటి డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే మొబైల్ నెంబర్ కావాలనుకుంటే కనుక నా ఫీజు వచ్చేసి 2507 రూపీస్ అండి. సో ఎవరికైనా సరే కావాలనుకుంటే కనుక కాల్ చేసి మొబైల్ నెంబర్ అనేటువంటిది డిజైన్ చేసుకుని మొబైల్ నెంబర్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 అండి. ఇక్కడ ఎండింగ్లో కనుక నెంబర్ 3 నెంబర్ వస్తే కనుక, సో నెంబర్ 3 అంటే మనకి ఐ టీచ్, గుర్తుపెట్టుకోండి. ఇవి షార్ట్ కట్స్ ఎందుకు చెప్తున్నానంటేనండి, నేను చెప్పేటువంటి విధానం ఒకలాగా ఉంటుంది, మీరు అర్థం చేసుకొని మీరు ఎవరికైనా చెప్పాలంటే కనుక ఆ విధానం ఒకటి ఉంటుందండి. సో దానికి సంబంధించినటువంటి షార్ట్ కట్ ఏదైతే ఉంటుందో ఆ షార్ట్ కట్ అనేటువంటి దాని గురించి నేను మీకు చెప్తున్నాను. సో ఈ నెంబర్ 3 అనేటువంటిది బిజినెస్ ఇస్తుందండి, బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎదుటి వాళ్ళు ఎవరైతే ఫోన్ చేస్తారో ఆ ఫోన్ చేసేటువంటి వాళ్ళ ద్వారా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ మొబైల్ నెంబర్ కలిగిన వ్యక్తి ప్రతి ఫోన్ కాల్లోనూ ఏదో ఒక జ్ఞానం అనేటువంటి తీసుకుంటారండి. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అంటే చదువుకు సంబంధించిందే కదండి. జ్ఞానం అంటే ఏ విషయంలో అయినా సరే మనకి తెలియని విషయం ఏదైతే ఉందో తెలుసుకోవటం జ్ఞానమేనండి. సో ఎదుటి వ్యక్తుల ద్వారా ఎక్కువ జ్ఞానవంతమైనటువంటి మాటలు అనేటువంటివి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేటువంటి కాల్స్ అనేటువంటిది వీళ్ళకి వస్తాయండి. ఒకటి, జ్ఞానం అనేటువంటిది మీరు తీసుకోవాలా, నాలెడ్జ్ అనేటువంటిది మీరు రిసీవ్ చేసుకోవాలా లేదా అనేటువంటి మీ ఇష్టం. కానీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నాలెడ్జ్ అనేటువంటిది ఫ్లోలో వెల్లులాగా వస్తూనే ఉంటుందండి. అలానే ఎక్కువగా పెద్దవాళ్ళు, అంటే ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి తాతలు, నాన్నలు, నెక్స్ట్ తండ్రి నుంచి కూడా ఎక్కువ కాల్స్ వస్తాయండి. అమ్మమ్మలు, నాయనమ్మలు, ఇలా ఎవరైతే వీళ్ళ వెల్ విషర్స్ ఉంటారో, వీళ్ళ మంచి ఎవరైతే కోరుకుంటారో, వీళ్ళకి ఎవరైతే సపోర్ట్గా ఉండి వీళ్ళకి నాలెడ్జ్ అనేటువంటిది ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కాల్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. వీళ్ళని ఎక్కువగా గైడ్ చేసేవాళ్ళు వీళ్ళకి ఎక్కువగా కాల్ చేస్తూ ఉంటారండి. ఇక నెంబర్ 4 అండి, ఇక్కడ ఎండింగ్లో నెంబర్ 4 అనమాట ఉంటే కనుక నెంబర్ 4 వచ్చేసి ఐ డిజైర్, నేనేది కోరుకుంటానో అది. ఓకేనంటే స్టేబుల్ మైండ్, నైస్ పీపుల్స్, బాగా బ్రెయిన్తో బాగా ఆలోచించేటువంటి వాళ్ళు, తెలివిగా ఆలోచించేటువంటి వాళ్ళు కాల్ చేస్తారండి. కాకపోతే ఇక్కడ తెలివిగా అంటే ఏంటంటే కొన్ని అతి తెలివితేటలు ఉంటాయండి. వీళ్ళు లైఫ్ మీద కోరిక ఉన్నవాళ్ళు, అంటే లైఫ్ మీద ఆశ ఉన్నవాళ్ళు, లైఫ్ మీద మమకారం ఉన్నవాళ్ళు, లైఫ్ మీద ప్రేమ ఉన్నవాళ్ళు, తమ జీవితాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వాళ్ళు ఎక్కువగా కాల్ చేస్తుంటారండి. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ మైండ్ సెట్ ఆలోచించారు. అంటే వాళ్ళు చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయం విన్న తర్వాత వీళ్ళకి ఏమనిపించింది అంటే, అరే ఈ విధంగా నేను ఎందుకు ఆలోచించలేకపోయాను, వీడు భలే ఆలోచిస్తున్నాడే అనేటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ఫోన్ కాల్స్ అనేటువంటి ఎక్కువ వస్తుంటాయండి. ఇలానే వీళ్ళ ఫోన్ కాల్ ద్వారా మనకి వీళ్ళకి సంబంధించిన పెద్ద కోరికలు ఉన్నవాళ్ళు, అంటే
పెద్ద పెద్ద బంగ్లా ఉండాలి, పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఉండాలి, పెద్ద హౌస్ ఉండాలి, పెద్ద కారు ఉండాలి, నాకు ఇంత డబ్బు ఉండాలి, ఇంత బంగారం ఉండాలి అనేటువంటి ఫోన్ కాల్స్లో అటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ఫోన్ కాల్స్ అనేవి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే స్ట్రెంత్ కూడా చాలా మంచి స్ట్రెంత్, వాయిస్ స్ట్రెంత్ ఉన్నటువంటి వాళ్ళు కాల్ చేస్తుంటారు. అలానే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఎండింగ్లో నెంబర్ 4 కనుక మీ ఫోన్ నెంబర్లు ఉంటే కనుక ఒకసారి ఇది మాత్రం నాకు ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ ద్వారా ఏవైతే కన్వర్జేషన్స్ అవుతాయో ఆ కన్వర్జేషన్స్ అస్సలు నమ్మకండి. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ కన్వర్జేషన్స్ కనుక మీరు నమ్మారంటే కనుక ఖచ్చితంగా పప్పులో కాలేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, నా మొబైల్ నెంబర్లో కనుక నెంబర్ 4 అనేటువంటిది ఎండింగ్లో ఉందనుకోండి, నాకు కాల్స్ ఎలా వస్తాయో చెప్తాను. అంటే కొన్ని కాల్స్ వచ్చే విధానం చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సార్ వివేక్ చంద్ర గారండి, నేను మీ వీడియోస్ అన్ని బాగా చూసానండి, చాలా బాగున్నాయండి, చాలా బాగా అర్థమవుతుందండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో మా ఇంట్లో మాదంతా ఉమ్మడి ఫ్యామిలీ అండి, మా అందరూ మేము ఒక 9 మంది 10 మంది ఉన్నామండి. సో మీకు రేపు మార్నింగ్ నేను డబ్బులు వేస్తానండి. సో 9 మందికి 10 మందికి మీరు వెంటనే నేమ్ కరెక్షన్ చేసి ఇవ్వాలండి. అది ఇదంటే ఇక మనకేమో ఇక ఆగదు కదా ఆనందం, రాత్రికి ఇక నిద్ర పట్టదు అనమాట. ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడెప్పుడు కాల్ చేస్తాడా, ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడెప్పుడు కాల్ చేసి చూస్తూ ఉంటాం. పొద్దున్నే లేవగా లేచాం, కాల్ చేసే ముందు టకటక స్నానం చేసామా, ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటాం, ఏది ఫోన్ రాలేదు. 9 మందికి నేమ్ కరెక్షన్, 9 మందికి నేమ్ కరెక్షన్. 9 మంది అంటే అబ్బా ఇంత డబ్బులు ఈరోజు ఇంత వచ్చేసింది, ఆ రోజు ఇంత వచ్చేసింది అంటే మనకు మనం ఏంటంటే ఆకాశం ఇది మనం గాల్లో మేళ కడతాం చూసావా, అట్లా గాల్లో మేళలు కడతాం అనమాట. చూస్తే వాళ్ళ దగ్గర నీకు ఫోన్ కాల్ రాదండి తెలుసా. ఎక్కువ నెంబర్ 4 ఎండింగ్లో ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఇటువంటి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఫోన్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళ చేత గాల్లో మేళలు కట్టిస్తూ ఉంటారు, అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఉంటారు అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే ఇల్యూజియేషన్ మైండ్ సెట్ అంటారు కదా. అంటే ఏంటంటే ఉన్నదాన్ని లేని దాన్ని అతిగా ఉన్నట్టు ఊహించుకోవటం, ఇట్లా ఉంటారు చూసారండి. అటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కాల్ చేస్తారండి. అసలు ఈ నెంబర్ స్టూడెంట్స్కి అసలు ఇవ్వద్దండి. నేను మళ్ళీ చెప్తున్న తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి మీ పిల్లలకి ఎవరైతే ఫోన్ నెంబర్ ఉంటాయో అది కరెక్ట్గా మీరు డిజైన్ చేయించుకోండి. ఎందుకంటే లేదంటే అనవసరమైనటువంటి నెంబర్స్ ఇవ్వడం వల్ల వీళ్ళకి కన్వర్జేషన్స్ అనేవి ఎక్కువ వెళ్ళిపోయి చదువు పక్కన పెట్టేసి ఈ ఫోన్ కాల్స్ మాట్లాడటం దీంట్లో ఎక్కువగా ఉంటారండి. దీంట్లో మనకి చాలామంది తల్లిదండ్రులు నాకు ఎక్కువగా ఫోన్ చేసి చెప్పుకున్నటువంటి ప్రాబ్లం, నేను ఎక్కువగా ఫోన్ నెంబర్లు ఇచ్చింది కూడా బిజినెస్ వాళ్ళకి ఎక్కువగా స్టూడెంట్స్కేనండి. ఇంకో విషయం కూడా చెప్తానండి, నేను ఎవరైతే హౌస్ వైఫ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, హౌస్ వైఫ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారో మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే మీరు ఉన్నటువంటి ఫోన్ ద్వారా మీకు ఫోన్ కన్వర్జేషన్స్ అనేటువంటి మంచిగా నడుస్తున్నాయి అనుకోండి, మీరు ఆ ఫోన్ నెంబర్ మార్చుకోవద్దు దయచేసి, ఆ ఫోన్ నెంబర్ అట్లా ఉంచుకోండి ఓకే. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నమ్మి హౌస్ వైఫ్లు మీరు అనవసరంగా ఫోన్ మార్చుకోలేదంటే ఫోన్ నెంబర్ అనేటువంటి పద్దబద్దాకలు మార్చకూడదండి. పద్దబద్దాకలు ఫోన్ నెంబర్ మార్చడం వల్ల దీని నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మన ఎలిమెంట్స్ మీద పడి మన ఎలిమెంట్స్ అనేటువంటి ఇంబ్యాలెన్స్ అయ్యి ఎలిమెంట్స్ వల్ల మన జన్మజాతకం నుండి గ్రహాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందండి. ఇది చాలా జన్మజాతకం నుంచి కనెక్ట్ అయినటువంటి సబ్జెక్ట్ అనమాట. కాబట్టి మీ మొబైల్ నెంబర్ ద్వారా హౌస్ వైఫ్ అయినా సరే లేదంటే ఇంటి దగ్గర చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బాగుంది అనుకుంటే కనుక ఉంచేసుకోండి ఆ నెంబర్. ఊరికే నెంబర్లు అనేటువంటిది చూసి మార్చుకోవద్దు. నేను మళ్ళీ చెప్తానండి, మొబైల్ న్యూమరాలజీ అనేటువంటిది ఎదుటి వాళ్ళ ఆశ మీద, ఎదుటి వాళ్ళకు సంబంధించినటువంటి భయాల మీద, లేదంటే ఎదుటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి, మనకి ఎటువంటి ఫోన్ కాల్స్ రావాలనేటువంటి దాని మీద మాత్రమే బిల్డ్ అయినటువంటి ఒక శాస్త్రం అండి ఇది. అంతేగాని మొబైల్ నెంబర్ మార్చుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు, మొబైల్ నెంబర్ మార్చుకుంటే లక్షాధికారులు అయిపోతారు, మొబైల్ నెంబర్లు మార్చుకుంటే గవర్నమెంట్ జాబులు వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు దేశోద్ధారకుల్లాగా అందరికీ కూడా మొబైల్ నెంబర్, గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి మొబైల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఒక కాలేజీకి వెళ్ళిపోయి కాలేజీ లెక్చరర్తోనో లేదంటే కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడుకొని ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా అదే నెంబర్ ఇచ్చేయండి. మరి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి నెంబర్ ఇచ్చేసేయండి. అర్థమవుతుందా? ఒకటి ఫ్రెండ్స్, నేను ఉన్నట్టు ఒరిజినల్గా మాట్లాడతాను, నేను నాకేం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీకు ఒరిజినల్గా అసలు ఏంటనేటువంటి చెప్తున్నాను నేను. ఒకసారి ఆలోచించండి, మీరు నేను చెప్పింది నిజమో కాదో ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ 4 కనుక ఎండింగ్లో ఉంటే కనుక అంటే ఒకవేళ నెంబర్ 4 అనేటువంటిది ఎవరికి స్టూడెంట్కి ఇచ్చామనుకోండి, గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ ఉంటే ఎలా ఉంటుందేనండి, ఈ స్టూడెంట్కి వచ్చేటువంటి కాల్స్ ఎలా ఉంటాయంటే ఈజీ మనీ అనేటువంటిది ఏ విధంగా సంపాదించవచ్చు అనేటువంటి మెంటర్షిప్ ఉన్నటువంటి కాల్స్ ఏవైతే ఉంటాయో ఆ కాల్స్ ఎక్కువగా వస్తుంటాయండి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు
పిల్లలకు సంబంధించిన నేమ్ కరెక్షన్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి ఇదంతా రీసెర్చేనండి. 1 year 1.5 year పాటు ఇది రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన కంటెంటే. నేను వేరే గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత వెంటనే నేను వచ్చి వీడియోలు చేశానండి. దీని మీద నేను కొంత రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అంతా చేసిన తర్వాత మాత్రమే నేను ఒక 1 year తర్వాత నేను ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను అనమాట. ఈ 1 yearలో దీని మీద ఏవైతే వాళ్ళు ఆ నెంబర్లు ఈ నెంబర్లు చెప్పారో అదంతా రీసెర్చ్ ఓరియంటెడ్ రీసెర్చ్ అయిన తర్వాత తీసుకొచ్చాను నేను అంతే. ఓకే, లేట్గా తీసుకొచ్చాను ఎందుకంటే రీసెర్చ్ అవ్విన తర్వాత తీసుకురావాలి కాబట్టి లేట్ అయిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్లో 5 ఉంటేనండి. ఎండింగ్లో 5 ఉంటే ఐ ప్లాన్డ్. ఓకేనండి, ఐ ప్లాన్డ్. సో ఇక్కడ ఎన్న బదులు ఎమ్మ పడింది నాకు గుర్తుంది. పొరపాటు రాసేటప్పుడు ఎన్న బదులు ఎమ్మ పెట్టాను. దీనికి కూడా కామెంట్లు పెట్టకండి. ఎన్న ప్లేస్లో ప్లాంట్ స్పెల్లింగ్ కూడా రాదా అది ఇది అని చెప్పి నాకు తెలుసు. ఓకే, నేను చూశాను కూడా. ఓకేనా, సబ్జెక్టు అవసరమైన సబ్జెక్ట్ వదిలేసి ఇలాంటి పనికిమాలిన విషయాల మీద నెగిటివ్ కామెంట్లు పెట్టే బ్యాచ్ ఎక్కువైపోయింది. అంతేనండి, మనం ఒరిజినల్ కంటెంట్ తీసుకొస్తున్నప్పుడు చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు కూడా. అందుకే నెగిటివ్ కామెంట్లు అనేటువంటి ఎక్కువ పెడుతున్నారు. పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, నేనేం భయపడ్డాను. మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టినంత మాత్రాన సబ్జెక్ట్ చెప్పకుండా ఆపేను. మీరు ఎంత నెగిటివ్ కామెంట్లు పెట్టారనుకోండి, ఈ మొబైల్ న్యూమరాలజీకి సంబంధించింది నేను ఆపేదే లేదు. ఏదైనా సరే నేను సబ్జెక్ట్ చెప్తానే ఉంటాను. ఓకే, మీరు చూస్తారా చూడరంటే మీ ఇష్టం. అది నా సబ్జెక్ట్ నచ్చి కాల్స్ చేసి సార్ ఎక్సలెంట్గా ఉందని సార్ చెప్పిన వాళ్ళు 100 మంది ఉన్నారు. నెగిటివ్ కామెంట్ పెట్టేవాడు అక్కడ ఉన్నాడు. నీకు కామెంట్ టైప్ చేసే అంత ఓపిక ఉన్నా సరే దాన్ని అసలు చూసినా సరే నేను పట్టించుకోను. నువ్వు ఏ విధంగా సమాధానం నువ్వు నాకు కామెంట్ పెట్టావో అదే విధంగా నేను దానికి ఆపోజిట్గా అదే విధంగా నెగిటివ్గా నేను నీకు కామెంట్ పెడతాను. ఓకే, అది కూడా నువ్వు వల్గర్ కాబట్టి నేను వల్గర్గానే పెడతాను. గుర్తుపెట్టుకోండి ఇది. ఇంకో విషయం ఏంటంటే కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఏమంటారంటే ధైర్యంతో పెట్టండి. అంటే ఒక రకంగా చెప్పండి మగతనంతో పెట్టండి. మగవాళ్ళు అయితే మగతనంతో పెట్టండి. అంటే మీ ఒరిజినల్ ఐడి ఉంటుంది చూసారా, మీ నేమ్ లేదా మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్తో పెట్టండి. అప్పుడు దాన్ని ధైర్యం అంటారు. అంతేనా? అంతేగాని వెధవలకి లాగా పిచ్చోళ్ళకి లాగా పిచ్చి సన్నాసులకు లాగా ఏదేదో వేరే ఫేక్ ఐడియాలతో పెట్టి అసలు మీకు ఇంకెందుకులేండి, అది నేను మాట్లాడితే మళ్ళీ వల్గర్గాను కొంచెం బూతులు అవుతాయి, మళ్ళీ కొంతమంది ఫీల్ అవుతారు దాని గురించి వదిలే మన సబ్జెక్ట్లోకి వెళ్దాము. నెంబర్ 5 అండి. నెంబర్ 5 కనుక ఎండింగ్లో ఉంటే కనుక కాల్ కన్వర్జేషన్స్ అనేటువంటి చాలా బాగుంటాయండి. చాలా కాల్ కన్వర్జేషన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. మీకు కేరింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు కాల్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వాళ్ళు మీతో కలిసి జర్నీ చేయాలి. మిమ్మల్ని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్తో మిమ్మల్ని అటాచ్ అయ్యి లైఫ్ లాంగ్ జర్నీ చేద్దాము, ఇతను చెబుతున్నది నమ్ముతున్నాను, ఇతను ఏదైతే చెప్తున్నారో అది చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాడు, సో ఇతను ఒరిజినల్ అనేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ కాల్ చేస్తారండి. ఎక్కువసేపు కూడా మాట్లాడతారు. సో మెనీ కాల్స్ వస్తుంటాయి. మీతో చాలా మంచి కమ్యూనికేషన్ అనేటువంటిది మీతో బిల్డప్ చేసుకుంటూ ఉంటారు. అలానే విపరీతమైన కాల్స్, గుడ్ థింకింగ్ పర్సనాలిటీ పీపుల్స్, అలానే థింక్ బిఫోర్ టాక్, అంటే మాట్లాడేటువంటి దానికి ముందు ఆలోచించి మాట్లాడేటువంటి మైండ్ సెట్ వాళ్ళు ఎక్కువ కాల్ చేస్తారండి. ఈ కాల్ చేసి నేను ఏదైతే చెప్తున్నానండి ముందులో ఉన్నటువంటి 3 నెంబర్ల యొక్క కాంబినేషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను చెబుతున్న దానికి కనుక మీరు రిలేట్ అవుతున్నారు అంటే కనుక దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మీ మొబైల్ నెంబర్ అటువంటి లాస్ట్ 4 digits, అలానే నేను చెప్తున్నటువంటిది రిలేట్ అవుతుందా లేదా అనేటువంటి దాని గురించి ఎక్కువగా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 6వ నెంబర్ అండి. 6వ నెంబర్ ఐ లవ్ అండి. ఓకే, సింగిల్ మాటలు చెప్పాలంటే ఐ లవ్ అనమాట. సో ఈ 6వ నెంబర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అడ్వైజర్ కాల్స్ అనేటువంటి ఎక్కువగా వస్తుంటాయండి. మనీ రిలేటెడ్ కాల్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. లగ్జరీకి సంబంధించినటువంటి మాటలు, డబ్బుకి సంబంధించినటువంటి మాటలు, ఐశ్వర్యానికి సంబంధించినటువంటి మాటలు, నీలో నిన్ను పొంగిపోయేటట్టు, నిన్ను పొగడ్తలకి లోనయ్యేటట్టు, నీ మనసుని ఆహ్లాదపరిచేటట్టు, నిన్ను ప్రేమించుకునేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు వస్తాయండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటేనండి, వీడు మాట్లాడుతుంటే చెవిలో తేనె పోసినట్టుందిరా అంటారు చూసారా, అలానే అరే వీడు మాటలతో ఎదుటి బొట్టలో వేసుకుంటాడు అని చూసారా, అటువంటి ఫోన్ కాల్స్ వస్తాయండి ఎక్కువగా. అంటే ఒక రంగా చెప్పాలంటేనండి, ఎదుటి వ్యక్తి మీ గురించి మీకు పొగుడుతా, మీకు తెలిసిన విషయాల గురించే గొప్పగా మీకు చెప్తా, ఓకేనా, మిమ్మల్ని బుట్టలో వేసుకొని
వాళ్ళ పని ఏదైతే ఉందో ఆ పని అనేటువంటిది వాళ్ళు కానిచ్చుకునేటువంటి ఫోన్ కాల్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తాయండి. లగ్జరీతో కూడినటువంటి మాటలు వస్తాయి. అలానే మీకు ఎవరైతే కాల్స్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి కాంటాక్ట్స్, అంటే మీ బిజినెస్ లీడింగ్ కాంటాక్ట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెంబర్ కనుక ఉంది అంటే కనుక ఎక్కువగా బార్గెయిన్స్ అనేటువంటి జరుగుతాయి బిజినెస్లో. బార్గెయిన్స్ జరిగేటువంటి బిజినెస్లో ఈ నెంబర్ ఉంటే కనుక ఎక్కువ బార్గెయిన్స్ అనేవి జరుగుతాయండి. ఎందుకంటే మిమ్మల్ని పొగుడుతా వాళ్ళ పని అనేటువంటిది చేయించుకుంటారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 7th నెంబర్ అండి. 7వ నెంబర్ అనమాట. 7వ నెంబర్ అంటే ఐ డ్రీమ్. ఓకే, వీళ్ళు డ్రీమర్స్ ఎక్కువగా కాల్ చేస్తూ ఉంటారు. అంటే ఒక విషయం గురించి అద్భుతంగా కనగలిగినటువంటి ఎవరైతే మెంటాలిటీ ఉంటారో, ఎవరైతే ఆ ధైర్యం ఆ సాహసం చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువగా కాల్ చేస్తూ ఉంటారండి. హై పొజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కాల్ చేసేవాళ్ళు. ఇంకో విషయం అంటే దీంట్లో ఒక్కోసారి దిమాగ్ లేని మాటలు మాట్లాడేవాళ్ళు కాల్ చేస్తుంటారు. మనకు అర్థమైంది, అరే వీడేంట్రా బాబు, వీడు బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతుంటాడు, అసలు వీడు ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడు మాట్లాడేదానికి అర్థం ఉందా లేదా, పిచ్చేమన్నా ఎక్కిందా వీడికి, వీడు ఏం మాట్లాడుతున్నాడు, వీడికి అర్థం కావట్లా నాకు అర్థం కావట్లా అనేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఒక రంగా చెప్పాలంటేనండి సిచ్యువేషన్కి సంబంధం లేని మాటలు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. నాకు క్లయింట్కి జరిగినటువంటి ఒక 4-5 months బ్యాక్ జరిగినటువంటి కన్వర్జేషను. అతను 7 నెంబర్ ఉంటుంది అతనికి. సో వీళ్ళ ఎవరైతే వీళ్ళ లవర్ ఉంటారో వాళ్ళు వీళ్ళకి కనుక కాల్ చేస్తే కనుక వాళ్ళు తొందరగా నువ్వు ఏదైనా చూడు, స్ట్రాంగ్గా మా ఇంటికి వచ్చి సంబంధం, అదే మా ఫాదర్ వాళ్ళతో మాట్లాడు, నాకు ఇంట్లో సంబంధాలు చూస్తారు అది ఇది అంటే కనుక ఇతను వాళ్ళు ఏం చేశారు, ఆపోజిట్ వాళ్ళు స్టాక్ మార్కెట్ ఇప్పుడు తక్కువ ఉందంట, ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయంట, క్రిప్టోలో పెడితే డబ్బులు ఇంత అవుతాయంట. అసలు మాట్లాడే మాటకి ఏదైతే రిలేషన్ ఉంటుందో, రిలేషన్ లేని మాటలు, సంబంధం లేని మాటలు, తలాతోక లేని మాటలు మాట్లాడేటువంటి కాల్స్ అలానే అటువంటి ఎక్కువగా ఉంటాయండి. అలానే డివోషనల్కి సంబంధించిన, అంటే భక్తికి సంబంధించినటువంటి మాటలు, తన ధర్మం ఏదైతే ఉందో తన ధర్మాన్ని ఎక్కువగా పెంచుకునేటువంటి మాటలు, ధర్మం గురించి ఎక్కువగా చెప్పుకునేటువంటి మాటలు ఏవైతే ఉంటే ఆ మాటలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. డివోషనల్గా కనెక్ట్ అయ్యేటువంటి మాటలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఎవరైనా సరే, మళ్ళీ చెప్తానండి, మీ బిజినెస్ నెంబర్ అయి ఉండి, మీరు వాడేటువంటి ఫోన్ నెంబర్ బిజినెస్ నెంబర్ అయి ఉంటే కనుక నెంబర్ ఎండింగ్లో కనుక 7 నెంబర్ కనుక ఉందంటే ఇమ్మీడియట్గా సిమ్ముని ముక్కలేసి పక్కన పడేయండి. అసలు ఈ 7 నెంబర్ కనుక మొబైల్ నెంబర్ ఎండింగ్లో ఉంటే కనుక మీకు బిజినెస్ రాదండి. ఆ బిజినెస్తో మీకు డబ్బులు రావండి. ఇది 100% పక్కా అండి, 100% పక్కా. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా 7 నెంబర్ వాళ్ళు బిజినెస్ ఉంటే కనుక నేను చెబుతుంది రిలేట్ అవుతుందా లేదా అనేటువంటి దాని గురించి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ లాస్ట్లో 8th నెంబర్ అండి. 8th నెంబర్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కాల్స్ వస్తాయండి. ఈ కాల్ చేసే వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే రండి, అంటే నైతిక విలువలు ఉన్నటువంటి వాళ్ళు, తమ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్లో నిష్ణాతులు, ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా సాధించి శోధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా కాల్ చేస్తారనమాట. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని కంప్లీట్ చేసేసుకుంటారు. ఆ విషయాన్ని కంప్లీట్ చేసేసుకొని ఆ విషయం మొత్తం అయిపోయిన తర్వాత కాల్స్ చేసి మన ఒపీనియన్ ఏంటో కనుక్కోవడం కోసం కాల్ చేస్తుంటారు అనమాట. కానీ మాట్లాడేటువంటి దాంట్లో ఖచ్చితత్వం ఉంటుందండి, నిజాయితీ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళని మనం నమ్మలేమండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు లాస్ట్ మూమెంట్లో వీళ్ళకి ఏవైతే అంటున్నారో వీళ్ళు దానికి హ్యాండ్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆ వర్క్ కంప్లీట్ చేసేసుకుని ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకంగా చెప్పండి, సరే నా దగ్గరే నెంబర్ ఎండింగ్లో 8th నెంబర్ ఉందనుకుందాం అనుకోండి. మంచి కాల్స్ వస్తాయి, మంచి కనెక్షన్స్ వస్తూ ఉంటాయి, కాల్స్ బాగానే కాల్స్ వస్తాయి. కాకపోతే ఎట్లా ఉంటుందంటే, సార్ నేను మీతో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటున్నానండి అంటారు. కానీ మీరు ఆల్రెడీ నేమ్ కరెక్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఓ 10 మంది 15 మంది న్యూమరాలజిస్టులకు కాల్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని మొత్తం ఉండి అంతా వీళ్ళ చేతిలో ఉండి మనకు కాల్ చేస్తూ ఉంటారు. అర్థమైందండి? సో ఇటువంటి కాల్స్ అనేటువంటి ఎక్కువగా వస్తుంటాయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య నాకు ఒక 2-3 days నుంచి చాలా ఎక్కువ మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారండి,
అంటే సార్ నేము కరెక్షన్ చేయడానికి న్యూమరాలజీ, మొబైల్ నెంబర్కి చేయడానికి న్యూమరాలజీ, బ్యాంక్ అకౌంట్కి న్యూమరాలజీ వేరువేరుగా ఉండిద్దా అని అడుగుతున్నారండి. మరి నాకైతే తెలియదండి ఈ విషయం ఎవరు చెప్పారో కానీ, మరి ఎక్కడెక్కడ నేర్చుకొని వస్తున్నారో, ఏ జనాల్ని ఏమేం చెప్పాలనుకుంటున్నారో, జనాల్ని ఏం చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదండి. న్యూమరాలజీ అనేటువంటిది ఒకటేనండి. న్యూమరాలజీ అనేటువంటిది ఒకటే. 2 3 6 అండి. 2 + 3 = 5 అండి. ఓకే, 2 + 3 = 5. తెలంగాణలో 2 + 3 = 5, ఆంధ్రాలో 2 + 3 = 5, తమిళనాడులోనే 2 + 3 = 5. ఇక్కడ తెలంగాణలో 2 + 3 = 5 అయ్యి తమిళనాడులో 2 + 3 = 7 అవుతుందండి. న్యూమరాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో, న్యూమరాలజీ అనేటువంటిది ఎక్కడైనా ఒకటే న్యూమరాలజీ అండి. మొబైల్ నెంబర్లకి సపరేట్ న్యూమరాలజీ, లేదంటే బ్యాంక్ అకౌంట్లకి సపరేట్ న్యూమరాలజీ, ఇలా ఏముండదు. సరే, ఆ చెప్పే మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ బుక్లో చదివారో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం, మేము కూడా నేర్చుకుంటాం కదా. ఓకేనా? సో కాబట్టి ఇటువంటి భయపెట్టేటువంటి భ్రమ పెట్టేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు మీరు దయచేసి ఇబ్బంది పడద్దు, లొంగద్దు. సో చాలా మంది అండి నాకు దాదాపు ఒక 50-60 కాల్స్ వచ్చినాయి 2-3 డేస్లో, 50-60 కాల్స్. మరి దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఎవరైనా ముందు ఎవరైనా చేశారేమో తెలియదు కానివ్వండి, మరి ఇది మాత్రం టూ మచ్ అండి. జనాలను ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి మాటలు అవి టూ మచ్ ఇది. సో చాలా మంది బ్యాంక్ అకౌంట్ గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ మనం వీడియో చేద్దాం దాని గురించి కూడా. ఇది అనమాట. ఇక నెక్స్ట్ 9వ నెంబర్ అండి. 9వ నెంబర్ అనేటువంటిది ఉంటే, 9వ నెంబర్ ఉంటే కనుక 9ని ఎనర్జెటిక్ నెంబర్ అంటారు. సో ఇక్కడ మనం 8వ నెంబర్ రాయలేదు కదా. 8వ నెంబర్ వచ్చేసి ఐ అచీవ్. ఓకే, 9వ నెంబర్ వచ్చేసి మై ఎనర్జీ. ఓకే, 9వ నెంబర్ కనుక ఉంటేనండి ఎండింగ్లో చాలా ఎనర్జెటిక్ వాళ్ళు, చాలా అంటే గంభీరమైనటువంటి వాయిస్తో, చాలా ధైర్యవంతమైనటువంటి వాయిస్తో మనకి కాల్స్ వస్తుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఈ 9 ఎండింగ్ అనేటువంటి నా దగ్గర ఉందనుకోండి, మొబైల్ ఎండింగ్లో ఉందనుకోండి, నాకు కాల్స్ ఎలా వస్తాయంటే, హాయ్ హలో వివేక్ గారు, మీ వీడియో చూశానండి నేను, చాలా బాగుందండి, చాలా బాగా చెప్తున్నారు మీరు. అదే అండి మీ దగ్గర నేను కరెక్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఏంటి మరి మీ ఫీజు ఏంటి, మీ ప్రొసీజర్ ఏంటండి, ఏం కావాలి, మీకు ఏం ఇన్ఫర్మేషన్? ఓకే రండి, నేను వేసేస్తానండి, ఇప్పుడైనా ఇమీడియట్ డబ్బులు పంపుతున్నాను, పేమెంట్ షేర్ చేస్తాను చూడండి. ఇది ఎట్లుంటుంది కన్వర్జేషన్. హై ఎనర్జెటిక్, హై ఎనర్జీ, హై పిచ్ ఆఫ్ వాయిస్ అనమాట మనకు వచ్చేటువంటి కాల్స్. సో ఈ విధంగా నెంబర్ అనేటువంటిది, లాస్ట్ నెంబర్ అనేటువంటిది మనల్ని డిసైడ్ చేస్తుందండి. సో చాలామంది నన్ను లాస్ట్ 4 డిజిట్స్ ఏంటి సార్, మిగతా నెంబర్లు ఏంటి సార్, మీరు ఏంటి సార్ డిఫరెంట్గా చెప్తున్నారంటే, చూడండి నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అది మీరు రిలేట్ అవుతున్నారా లేదా అనేటువంటిది మీకు అర్థమైపోతుంది నేను చెప్తుంది ఏంటి అనేటువంటిది. సో అసలు ఇలా లాస్ట్ 4 డిజిట్స్ ఎందుకు అనేటువంటి దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి ఖచ్చితంగా. ఆ వీడియోలో మీకు విత్ ఎగ్జాంపుల్స్తో అసలు ఏంటి ఎందుకు లాస్ట్ 4 డిజిట్స్ అనేటువంటి విత్ ఎగ్జాంపుల్స్ నేను మొత్తం మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అప్పుడు కూడా నా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, మొబైల్ నెంబర్కి వచ్చేసి మన ఫీజు వచ్చేసి 2507. ఓకే, 2507 రూపాయలండి మొబైల్ నెంబరు. నాకు తెలిసి మార్కెట్లో ఇదే తక్కువ రేట్ అని చెప్పి నేను అనుకుంటున్నానండి, నాకు తెలిసినంత వరకు కూడా. సో ఎవరికి కావాలనుకుంటే కనుక మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ నాకు పంపించండి, నాకు ఒకసారి కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఏంటి కావాలంటే నేను చెప్తాను. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను నేను, దానికి నాకు సమాధానం చెప్తే దానికి అనుగుణంగా మనం మొబైల్ నెంబర్ అనేటువంటిది డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే కింద కామెంట్ రూపంలో మీ లాస్ట్ 4 డిజిట్స్ ఏంటి అనేటువంటి దాని గురించి నాకు తెలియజేసినందుకు కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. సో ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ తెలుసుకోవడానికి డైలీ నా ఛానల్ వాచ్ చేస్తుండండి. డైలీ మనం వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి.